అల్లు అర్జున్ అట్లీ మూవీ ప్రతి వారానికి ఒక కొత్త న్యూస్ వస్తుంది బయటికి. అంటే ఎట్లా అంటే లైక్ ఫస్ట్ వీక్ ఈ టాపిక్ అంటారు, అది నెక్స్ట్ వీక్ అది కాదు డిఫరెంట్ వచ్చేస్తుందని చెప్పేసి అంటారు. లాస్ట్ వీక్ మల్టీ స్టారర్ అని చెప్పేసి అన్నారు. మల్టీ స్టారర్ ఏమైంది, అది సల్మాన్ ఖాన్ మూవీ, దాన్ని మళ్ళీ ఇటు తీసుకొచ్చారు అన్నారు. అది టెక్నికల్, అది నిజమే. దాంట్లో కమల్ హాసన్ రజనీకాంత్ అన్నారు. కమల్ హాసన్ రజనీకాంత్ సల్మాన్ ఖాన్ కి అయితే సెట్ అయ్యేటోళ్ళు, ఇప్పుడు అల్లు అర్జున్ కి సెట్ కారని ఏమన్నారు. ఈసారి మేము మల్టీ స్టారర్ కి శివకార్తికేయన్ అనమాట. సో శివకార్తికేయన్ని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు, నాకు అప్పుడే డౌట్ ఉండే, అరే అల్లు అర్జున్ లాంటి స్టార్ ఆఫ్టర్ పుష్ప 2 విల్ హీ డూ అ మల్టీ స్టార్ అనే ఫీలింగ్ ఉండే నాకు స్టార్టింగ్ నుంచి డౌట్ కొట్టింది. సో రైట్ నౌ దే ఆర్ సేయింగ్ దట్ అల్లు అర్జున్ గారు మల్టీ స్టార్ చేయరంట. హీ విల్ బి ద సోల్ హీరో ఆఫ్ అట్లీ సినిమా. అది ఏ సినిమా తెలియదు, దాని టైటిల్ తెలియదు. హైలైట్ ఏంటో తెలుసా, సూపర్ ఇది కేకరా బాబు. నేను అర్థం అన్నప్పుడే అల్లు అర్జున్ విల్ బి ఇన్ డబుల్ రోల్. నేను ఒక హాట్ కామెడీ చెప్తాను, నన్ను వేసుకోకండి. లైక్ మల్టీ స్టారర్ చేసే బదులు ఇంకో పాత్ర కూడా నేనే చేస్తాను అని చెప్పుంటారు అని అనుకుంటున్నాను నేనైతే. ఐ డోంట్ థింక్ అల్లు అర్జున్ గారు చెప్పుంటారు భయ్యా. అక్కడ మాస్టర్ అదే వాళ్ళే డిసైడ్ చేసి ఉంటారు. అంటే మాస్టర్ మైండ్ పెట్టుకుని అల్లు అర్జున్ గారి మీద అనడం కరెక్ట్ కాదు. అట్లీ గారి సినిమాల్లో అన్ని అవే ఉంటాయి కదా బ్రో. ఒకసారి ఒకే యాక్టర్ రెండు పాత్రలు. తెరి అండ్ ఆల్సో మన రాజారాని తీసేస్తే మెర్సల్ చేసిండా, డబుల్ యాక్షన్. మెర్సల్ డబుల్, దీని పేరేంటి, బిగిల్ చేసిండా, డబుల్ యాక్షన్. మొన్న 1000 కోట్లు కొట్టిన సినిమా జవాన్, డబుల్ యాక్షన్. ఇంకేం చెప్తాం నాకు అదే అనిపిస్తుంది అన్నట్టు. ఇంకా అంటే ఇప్పుడు మనము ఓల్డ్ అల్లు అర్జున్ ని చూస్తాము, న్యూ ఒడిసీ యంగ్ అల్లు అర్జున్ చూస్తాము. స్టైలిష్ బోయపాటి, యూనో దట్ ఈస్ అట్లీ స్టైలిష్ గా కనపడే బోయపాటి, స్టైలిష్ గా తీసే బోయపాటి స్టైలిష్ గా తలుచుకుంటే బాగా తీయగలుగుతాడు, బట్ తీయడు అట్లే ఉంది. బట్ అంటే లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఉన్న ఎక్సైట్మెంట్ ఏంటంటే అల్లు అర్జున్ గారు ఇప్పటివరకు ఒక డబుల్ యాక్షన్ రోల్ ఏది చేయలేదు. సో అదొకటి ఉంది, డబుల్ రోల్ నిజంగా చేయలేదు. చూడు ఏముందిరా ఆయన చేసింది. పుష్పలో ఒక సాంగ్ ఉంటుంది చూడు, అది మనం రాయకూడదు అలాగా. పుష్పలో సాంగ్ లో డబుల్ యాక్షన్. డబుల్ యాక్షన్ అంటే మల్టిపుల్ యాక్షన్, అన్ని పాత్రలో అల్లు అర్జున్ గారు పోషిస్తారు. అది ఆయన పుష్పలా చేసిండు కదరా. నేను అనే పుష్పలా చేసిన ఆయన. నేనేమంటున్నా అంటే వేరే క్యారెక్టర్ ఇప్పుడు చేయలేదు ఆయన. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఆన్ దాట్ నోట్. 650 crores అంటారు బడ్జెట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు 650 crores అంటున్నారు బడ్జెట్. సన్ పిక్చర్స్ వాజ్ సపోజ్ టు ప్రొడ్యూస్. ఇప్పటికీ ఉందో లేదో తెలియదు కానీ ఇంట్లో మేజర్ చంక్ ఆఫ్ ద మనీ ఈస్ గోయింగ్ టు రెమ్యూనరేషన్స్. అల్లు అర్జున్ గారు ఇస్ ఆస్కింగ్ సంథింగ్, మనకు తెలియదు అయ్యా, నాకు తెలియదు దీని గురించి. ఎంత టోటల్ స్పెక్యులేషన్స్ అనుకోండి. అల్లు అర్జున్ గారికి 250 crores ఎంత అంటారు నాకు తెలియదు. అది ఇది అనుకుంటే అట్లీస్ట్ ఆస్కింగ్ అరౌండ్ 100 crores అంటే చాలా రోజులు జరుగుతుంది. ఎందుకు మాట్లాడుతున్నారు ఆ సినిమా అంటే నేనేమంటున్నా అంటే ఈ సినిమాకు అఫెక్ట్ కాకుండా నేను మాట్లాడాను కదా. విత్ దిస్ కైండ్ ఆఫ్ బడ్జెట్స్ మేబీ సినిమాకి పెట్టాల్సినంత పెట్టకుండా ఇవే ఎక్కువ పోతున్నాయి. అండ్ ఆల్సో కొంచెం సైఫై దగ్గరికి వెళ్ళే ఛాన్స్ కూడా ఉందట సినిమా అట్లా. నిన్న తర్వాత అల్లు అర్జున్ డబుల్ రోల్. అరే ఒకటిరా నేను చెప్తాను, ఇప్పుడు వరస్ట్ అనాలజీ ఫర్ అన్ అట్లీ ఫిలిం, బట్ స్టిల్ చూడు, నువ్వు కిచిడి వేసి కొట్టినప్పుడు ప్లేట్ 100 రూపీస్ పెడితే తింటాడో లేదో తెలియదు, కానీ అదే 100 రూపీస్ బై వన్ గెట్ వన్ పెట్టావు అనుకో బాగా తింటావు. సేమ్ గోస్ ఫర్ అట్లీ గారి ఫిలిమ్స్ కూడా. సో నువ్వు కిచిడి చేసుకొచ్చి ఒకే లీడ్ యాక్టర్తో నువ్వు సినిమా చూపిస్తే జనాలు ఎంజాయ్ చేస్తారు, లేదా కానీ అదే యాక్టర్ 2 పాత్రలు పోషిస్తే మాత్రం జనాలు ఎంజాయ్ చేస్తారు. అట్లీ హ్యాస్ మాస్టర్డ్ దట్. అది సో నౌ యూ విల్ గెట్ బై వన్ గెట్ వన్ ఆప్షన్ ఫర్ ద సేమ్ టికెట్ ప్రైస్. లైక్ లీడ్ యాక్టర్ 2 పాత్రలు పోషిస్తారు, ఇద్దరు హీరోయిన్స్ 2 స్టోరీస్ ఉంటాయి అని బాగానే ఉంటాయి. రాజారాణి కూడా అంతేరా. రే వస్తురా వాళ్ళని వింగదర్రా బాబు, అసలు మామూలు వింగరా వాళ్ళు. ఇది మాత్రం బ్రో వీఆర్ హ్యావింగ్ ఫన్ అంతే. లైక్ తిట్టాలి, వాట్ ఈస్ వి నాట్ క్రిటిసైజింగ్ అన్నట్టు అంటే టెక్నికల్ సినిమాలో ఓకే అనిపిస్తుంది. బట్ స్టిల్ లైక్ కళ్ళ ముందు ఇట్లా కనబడుతున్నప్పుడు మనం ఏం చేస్తాం బ్రో, మాట్లాడాలనిపిస్తుంది. బట్ చెప్పు ఇంకా. సో డబుల్ యాక్షన్ ఐ థింక్ ఇట్స్ నైస్, ఎందుకంటే ఓల్డర్ క్యారెక్టర్ ఏదైనా కావచ్చు. ఐ థింక్ వాళ్ళు లైక్ సైఫై అని చెప్తున్నారు, మేబీ క్లోనింగ్ మీద, లేదంటే ట్విన్స్, లేదంటే ఫాదర్ అండ్ సన్, ఏదైనా కానీ దయచేసి డోంట్ మేక్ ఏ కిచిడి అవుట్ ఆఫ్ దిస్ ప్లీజ్. మంచి ఫ్రెష్ స్టోరీ తీసుకోండి. ఐ థింక్ అల్లు అర్జున్ గారు ఆయన స్టోరీ సెలెక్షన్ బాగుంటుంది. సో ఒక మంచి స్టోరీని అయితే పిక్ చేస్తారనుకున్నా. అండ్ ఇంకోటి అల్లు అర్జున్ గారు చాలా లైక్ తక్కువ సినిమాలు తీశారు ఇప్పటి వరకు, అంటే ఎక్కువ టైం తీసుకున్నారు ప్రతి ఫిలింకి. అండ్ కొన్ని వర్క్ అయినవి చాలా బాగా వర్క్ అయినాయి. సో ఆఫ్టర్ పుష్ప 2 అట్లీతో ఆల్రెడీ ఒక కైండ్ ఆఫ్ పెద్ద స్టాంప్ బర్డ్ ఉన్న మనిషి.
సో ఇలాంటి పర్సన్‌తో ఒక మంచి స్టోరీ ఫిక్స్ చేసుకొని ఫిల్మ్ తీయడం అంటే యాహ్! ఇట్స్ ఏ వెరీ గుడ్ థాట్. అంటే సో నా క్వెషన్ చూద్దాము. ఏంటంటే, అండ్ దే ఆర్ టాకింగ్ అబౌట్ ఒక సైఫై జానర్ అంటే ఇంకా నాకు తెలీదు, కన్ఫర్మేషన్ లేదు గానీ సైఫై జానర్ అంటారు. నీకేమనిపిస్తుంది? అవును. అవును. నేను అది విన్నాను యాక్చువల్లీ. ఈవెన్ ఏ ఫిల్ము 'బేబీ జాన్' అప్పుడు ప్రమోషన్స్ అప్పుడు వరుణ్ ధవన్ చెప్పాడనమాట. లైక్ ఇతని దగ్గర ఉన్న లైక్ నెక్స్ట్ ఫిల్మ్‌కి ఈయన స్టోరీ ఉంది. అసలు 'ఏక్‌దమ్' అనో, 'కమాల్' అనో సంథింగ్ ఏదో అన్నాడాయన. లైక్ ఎలాంటి అంటే థాట్ ప్రాసెస్‌లో ఆ ఉంది. అండ్ దట్ టైంలో టూ ఇట్ వాస్ ఆ సపోజ్డ్ టైం టు బి 'సల్మాన్ ఖాన్' మూవీ. అంతేగా? ఇట్ వాస్ అంటే సపోజ్డ్ టు బి 'సల్మాన్ ఖాన్' మూవీ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ వాస్ సపోజ్ టు బి అల్లు అర్జున్ మూవీ. తర్వాత లైక్ సేమ్ రెమ్యూనరేషన్ ఇష్యూ వచ్చింది ఆ మేబీ. టైంకి. ఆ టైంకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇదేమైంది, ఇది సల్మాన్ ఖాన్ కి పుష్ అయింది. సల్మాన్ ఖాన్ పుష్ అయిన తర్వాత సేమ్ అక్కడ కూడా మల్టీ స్టార్ రాబ్స్ దగ్గర అక్కడ వచ్చింది. అండ్ దెన్ ఇట్ పుష్డ్ అగైన్ ఫర్ అల్లు అర్జున్ అగైన్. ఇక్కడ మళ్ళీ రెమ్యూనరేషన్ అంటే అరే ఒక్కట్రా, ఇక్కడ ఈ రెమ్యూనరేషన్స్ ఆర్ కాస్ట్ అని మాట్లాడుకుంటే ఇప్పుడు ఒక డైరెక్టర్ కి ఆ టైప్ ఆఫ్ అమౌంట్ ఇస్తున్నారు అని అంటే అక్కడ ధైర్యం డైరెక్టర్ చేసిన స్టాంప్ లైక్ ఆయన పాస్ట్ ఫిలిమ్స్ తో పాటు అక్కడ ఎవరు లీడ్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు 'పుష్ప 2' ఉంది. 'పుష్ప 2' లైక్ 1700 ఆర్ సంథింగ్ ఎంతో క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది. 1600-1700 క్రోర్స్ కలెక్ట్ చేసింది. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం 'బాహుబలి' తర్వాత ఆ టైప్ ఆఫ్ నెంబర్స్ తీసుకొచ్చే ఫిలిం రాదేమో అని అనుకునే టైంలో వచ్చింది 'పుష్ప 2'. అది అసలు అది క్రియేట్ చేసిన మేనియా వేరే. సో ఇలాంటి టైంలో ఇలాంటి టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ని మోయగలిగేది ఎవర్రా? ఇద్దరే ప్రస్తుతానికైతే. ఇంకెవరు లేరు నాకు తెలిసి. 'ప్రభాస్' అండ్ 'అల్లు అర్జున్.' ఇప్పుడు 'అల్లు అర్జున్‌ని' చూసి అదే ఆ ధైర్యంతోనే కదా అట్లే అడిగేది డబ్బులు. ఇప్పుడు 'అల్లు అర్జున్' ప్లేస్‌లో ఇంకెవరన్నా చేస్తుంటే అడిగేవాడు కాదేమో అంత. మేబీ ఆ! 'అల్లు అర్జున్' ఈస్ దట్ మార్కెట్ మ్యాన్. అదొకటి అనుకుంటున్నా డెఫినెట్లీ. బట్ నాకేమనిపిస్తుంది అంటే అట్లీ మేడ్ జవాన్ కలెక్టెడ్ అరౌండ్ యాహ్! 1065 సంథింగ్ 1000 1100 సంథింగ్ ఎంతో కొట్టింది అది. సో మేబీ ఐఎమ్ ద అవును. డైరెక్టర్ ఆఫ్ జవాన్, లైక్ ఒక పెద్ద సినిమా తీస్తున్నా, దట్ టు విత్ అల్లు అర్జున్, అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అ రియల్లీ బిగ్ ఫిల్మ్ అండ్ ఐ వాంట్ 100 crores అని కూడా అనుకోవచ్చు కాబట్టి. అనుకోవచ్చు. కానీ ఒప్పుకోవాలి అవతల ప్రొడ్యూసర్ ఎప్పుడు ఒప్పుకుంటాడు? నీకు ఇప్పుడు అంతెందుకురా ఐ థింక్ అరే ఎవరేమనుకున్నా గానీ ఆడియన్స్ ప్రయారిటీ అనేది ఇప్పుడిప్పుడు చేంజ్ అవుతుంది. అంటే లైక్ ఇట్స్ ఏ డైరెక్టర్స్ ఫిల్మ్ అనో లేదంటే ఒక హీరో ప్రొడ్యూసర్‌గా చేస్తే ఈ ఫిల్మ్ మీద నాకు నమ్మకం ఉంటదనో లేదంటే ఈ డైరెక్టర్ సినిమా తీస్తే నమ్మకం ఉంటదనో అనే అనే థాట్ ప్రాసెస్ ఇప్పుడిప్పుడు మారుతుంది. బట్ ఇప్పటివరకు కూడా ఒక హీరో ఈ సినిమా చేస్తే నేనెళ్లి చూస్తాను అనే ఆడియన్స్ చాలా మందున్నారు. అవునా కదా? సో ఇప్పుడు నీకు అట్లీ 100 కోట్లు అడిగినా సరే ప్రొడ్యూసర్స్ ఇవ్వటానికి రెడీగా ఎప్పుడుంటారు? అక్కడ ఎవరు లీడ్ చేస్తున్నారు సినిమాని? ఎవరు హీరో అనేది కూడా చూస్తారు కదా! అవును. ఆ! సో ఇలాంటి సిట్యుయేషన్‌లో అట్లీకి 100 ఇవ్వాలంటే ఆలోచించకుండా ఇచ్చే ప్రొడ్యూసర్ ఎవరుంటారు? 'అల్లు అర్జునో ఆర్ ప్రభాసో' సినిమా తీస్తే ఉంటారు. ఓకే మ్యాన్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 'పుష్ప' రెమ్యూనరేషన్ మీద ఇంత డిస్కషన్ అవసరం లేదు. ఎందుకంటే యాహ్! లేదు. అదే చెప్తుంది. లైక్ ఫర్ ఎ డైరెక్టర్ ఆయన డిమాండ్ ఎప్పుడు చేస్తారంటే హీరో మీద ఉన్న నమ్మకంతో. అండ్ ప్రొడ్యూసర్ ఎప్పుడు ఖర్చు పెడతాడంటే హీరో మీద ఉన్న నమ్మకంతో. ఐ థింక్ డైరెక్టర్ కూడా ఉంటారు. బట్ హీ కమ్స్ ఒక మెట్టు కింద లైక్ నెక్స్ట్ ట్రస్ట్ అనేది ఉంటదనుకుంటున్నాను. ఐ నాకైతే థింక్ ముందు ఇట్స్ ఫస్ట్ ఫైన్. డైరెక్టర్ కి ఎక్కువ ఇచ్చి హీరోకి తక్కువ ఇవ్వాలి. నాకైతే ఐడియల్లీ యాహ్! మేబీ. ఎందుకంటే లైక్ డైరెక్టర్ డైరెక్టర్ అన్ని చేస్తారు కాబట్టి 24 అంతా. క్రాఫ్ట్స్‌ని అదే యాహ్! డైరెక్టర్ అదే చేస్తారు 24 కాబట్టి క్రాఫ్ట్స్‌ని బ్యాలెన్స్ చేయాలి కదా! బట్ సిచ్యువేషన్ ఇది సిచ్యువేషన్. ప్రతి వారానికి న్యూస్ తెలుస్తుంది భయ్యా. నాకైతే మాత్రం ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ అల్లు అర్జున్ డెఫినెట్లీ. బట్ వారానికి న్యూస్ తెలుస్తుంది. మరి వారానికి న్యూస్ వచ్చినప్పుడు మీరు ఎందుకు మాట్లాడుతున్నా అనుకోకండి. బికాజ్ ఇట్స్ ఫన్ అంతే. ఇట్స్ ఫన్. సో మాట్లాడాలి ఎట్లా అనిపిస్తుందో. బట్ మీ థాట్స్ ఏంటి అసలు? లైక్ సైఫై అంటున్నారు, కొంచెం డబుల్ యాక్షన్ అంట. ఇప్పటివరకు చూడలేదు. బట్ అట్లీకి కొట్టిన పిండి, కొట్టిన రాయి, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, కొట్టిన మైదా పిండి అయిపోయింది. సో నాకైతే మాత్రం చూడాలనిపిస్తుంది. దట్స్ నాట్ మైదా పిండి మ్యాన్. అది మల్టీగ్రెయిన్ ఆట అది. మీ థాట్స్ ఎందుకు కామెంట్స్లో చెప్పండి.